పిల్లలకి మాధ్యమంలో ముఖ్యంగా ఇది చాలా శుభ పరిణామం చెప్పుకోవచ్చు. పిల్లలు తడదలు బట్టి శుభ పరిణామం అందరూ ఆహ్వానించిన విషయం. గ్రామీణ శ్రీ గారు శ్రీకాంత్ కుమార్ గారు అలాగే శ్రీమతి ఊరిక మేడం గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం అలాగే విద్యార్థులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మనకి క్రీడారంగం చూస్తే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కానీ ఎన్నో విజయ స్థాయిలో చూస్తున్నాం. ఈరోజు మీ అందరూ సంతోషిస్తుంటే మీరు కూడా మంచి క్రీడాకారులుగా భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. విద్యార్థులకి విద్య ప్రాముఖ్యతలో క్రీడలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. క్రీడల వల్ల శారీరక ఆరోగ్యం కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పెంపొందించే అవకాశం ఉంది. క్రీడల్లో చాలా విషయాలు మనకి నేర్పిస్తున్నారు. అంటే ముఖ్యంగా పిల్లలకి మాధ్యమంలో ముఖ్యంగా ఇది చాలా శుభ పరిణామం చెప్పుకోవచ్చు. పిల్లలు తడదలు బట్టి శుభ పరిణామం అందరూ ఆహ్వానించిన విషయం. గ్రామీణ శ్రీ గారు శ్రీకాంత్ కుమార్ గారు అలాగే శ్రీమతి ఊరిక మేడం గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం అలాగే విద్యార్థులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మనకి క్రీడారంగం చూస్తే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కానీ ఎన్నో విజయ స్థాయిలో చూస్తున్నాం. ఈరోజు మీ అందరూ సంతోషిస్తుంటే మీరు కూడా మంచి క్రీడాకారులుగా భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. విద్యార్థులకి విద్య ప్రాముఖ్యతలో క్రీడలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. క్రీడల వల్ల శారీరక ఆరోగ్యం కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పెంపొందించే అవకాశం ఉంది. క్రీడల్లో చాలా విషయాలు మనకి నేర్పిస్తున్నారు. అంటే ముఖ్యంగా